బాక్స్లో సింపుల్గా ఒక మొబైల్ రిమోట్ ఇచ్చారు. అండ్ ఇది ఓపెన్ చేసి చూస్తే ఇందులో రిమోట్తో పాటు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. ఈ మాన్యువల్లో ఏ ఏ కీ పాయింట్స్ ఉన్నాయో నేను చూసి చెప్తా. అండ్ దీంతో పాటు ఒక కేబుల్ కనెక్టర్ ఇచ్చుంటే బాగుండేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది సి టైప్ ఛార్జ్తో వస్తుంది అనమాట. ఇది చూడడానికి చిన్న కార్ కీ లాగే అనిపిస్తుంది, కానీ దీంతో ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఈ మొబైల్ రిమోట్ అనేది బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్కి వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు మీ మొబైల్ రిమోట్ని ఆన్ చేయగానే మీ మొబైల్ రిమోట్లో లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్లూ లైట్. వెంటనే మీ మాన్యువల్లో మీకు ఒక నేమ్ని చూపిస్తారనమాట, పేరింగ్ డివైస్ నేమ్. ఈ నేమ్ మీ ట్యాబ్లో లేదా మీ మొబైల్లో చెక్ చేయండి. ఇక చూడండి, BL3M3 అనే పేరింగ్ నేమ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి BL3M3 అనే సేమ్ నేమ్తో ఉందన్నమాట. సో మీరు ఇది కనెక్ట్ అవ్వగానే మీ రిమోట్లో ఆ బ్లూ లైట్ అనేది స్టాప్ అయిపోతుంది. వన్స్ మీ రిమోట్ కనెక్ట్ అయ్యాక ఏమవుతుందంటే మీ స్క్రీన్లో ఇది ఇలా యారో మార్క్లా చూపిస్తుంది. ఆండ్రాయిడ్ వాళ్ళకి ఈ యారో మార్క్ చూపిస్తుంది, అదే ఐఓఎస్ వాళ్ళకి ఇలా డాట్ మార్క్ చూపిస్తుంది అనమాట. సపోజ్ మీ మొబైల్ రిమోట్ అనేది ఆన్ చేసినప్పుడు మీ ఫోన్కి కానీ కనెక్ట్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ ఫోను బ్లూటూత్ ఆన్ చేసి ఏవైతే ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటాయో వాటిని అన్పే చేసేయండి అనమాట. వాటిని అన్పే చేసేస్తే ఆ తర్వాత మీరు మీ మొబైల్ రిమోట్ని ఆన్ ఆఫ్ చేసి ఆన్ చేశాక మళ్ళీ కనెక్ట్ అవుతే అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఈ రిమోట్ కంట్రోల్ మాన్యువల్లో మనకు వాడు ఏం చెప్పాడంటే ఈ రిమోట్లో పైన ఒక లైట్ ఉంటుంది, అలానే కింద ఒక లైట్ ఉంటుంది. అండ్ అలానే పైన ఉన్న బటన్ని మనం ప్రెస్ చేస్తే మనకి పైన బార్స్ అనేవి ఓపెన్ అవుతుంది. అలానే కిందది ప్రెస్ చేస్తే అది క్లోజ్ అవుతుంది. అండ్ మళ్ళీ కిందది ప్రెస్ చేస్తే మీ మాన్యువల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇవి సైడ్ బటన్ నొక్కితే సైడ్కి, మళ్ళీ ఫ్రంట్కి రావాలంటే ఇది ఫ్రంట్కి. నెక్స్ట్ ఈ పైన ఉన్న బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారా? మీకు వాల్యూమ్ డిక్రీజ్ చేయాలంటే ఇది కింద బటన్ని డిక్రీజ్ చేస్తే, అదే లాంగ్ ప్రెస్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు దీంతోనే కంట్రోల్ చేయొచ్చు. మీరు కెమెరాని కానీ అండ్ అలానే ఫోటో తీసుకోవాలంటే ఫోటోని కానీ ఏదైనా ఇందులోనే కంట్రోల్ చేయొచ్చు రిమోట్లో. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు నేను సైడ్కి వెళ్ళా, ఇది ఫోటో అనమాట. మీకు ఫ్రంట్ బ్యాక్ చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది ఫ్రంట్ అండ్ అలానే ఇది బ్యాక్ అనమాట. నేను ఇక్కడ రిమోట్లోనే కంట్రోల్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు ఇప్పుడు సైడ్కి సైడ్కి నొక్కితే వీడియో ఆన్ అయ్యింది. ఇది కూడా ఫ్రంట్ అండ్ అలానే బ్యాక్, ఇది కూడా మీరు చూసారు కదా. సో ఇప్పుడు మీకు వీడియో ఆన్ చేయాలంటే ఇక్కడ ఉన్న కెమెరా బటన్ని క్లిక్ చేస్తే చాలు, వీడియో రన్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. అండ్ ఆఫ్ చేయాలన్నా మళ్ళీ ఇదే బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఈ మాన్యువల్ ఏంటంటే బ్యాటరీ అయిపోద్దని భయపడక్కర్లేదు. ఇది సిపిన్ ఛార్జింగ్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు 499కి వచ్చింది. నాకైతే ఈ ప్రైస్ చాలా వర్త్ అనిపించింది. అండ్ మీకు ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఒకసారి ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయండి. ఈ మొబైల్ రిమోట్ యూజ్ చేయడం వల్ల యూట్యూబ్ స్టార్ట్ చేసే బిగినర్స్కి ఏంటి యూజ్ అంటే, మనం చాలామంది యూట్యూబ్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా అంటే వాడు ఒక్కడే క్రియేటర్ కాబట్టి వీడియో స్క్రిప్ట్ రాసే దగ్గర నుంచి వీడియో షూట్ చేసే వరకు తను ఒక్కడే షూట్ చేయాలన్నమాట. అది కొన్నిసార్లు మనకి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వీడియో ఆన్కి ఆఫ్కి అక్కడే ఉంటారు. కానీ ప్రతిసారి మనం వీడియో చేసినప్పుడు మనకి చుట్టూ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హెల్ప్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు మనకి హెల్ప్ చేయలేరు. అలాంటప్పుడు నువ్వు వీడియో షూట్ చేయాలంటే ఎలా అవుతుంది? నువ్వు వీడియో ఆన్ చేసి వెళ్ళి నీ ప్లేస్లో కూర్చొని వీడియో నువ్వు ఏదైతే పాయింట్ మాట్లాడాలనుకుంటున్నావో ఆ పాయింట్ని మాట్లాడి వెళ్ళి మళ్ళీ ఆ స్క్రీన్ని ఆఫ్ చేయాలి, అంటే వీడియో ఆఫ్ చేయాలి. అప్పుడు నీకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నీకు ఈ మొబైల్ రిమోట్ అనేది చాలా యూజ్ అవుతుంది. నేను మొన్నటి వరకు చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. అంతకుముందు నేను ఈ సెల్ఫీ స్టిక్కి ఇక్కడ ఒక రిమోట్ ఉంటుంది అనమాట, సేమ్ దీనిలాగే, బట్ ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. సో నేను చాలాసార్లు దాంతోనే షూట్ చేసేవాడిని, కానీ అది బ్యాటరీతో వర్క్ అవ్వడం వల్ల ఆ బ్యాటరీ అయిపోయి నాకు ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదనమాట.
సో అలాంటప్పుడు చాలాసార్లు చూసి నాకు ఇంకా చిరాకేసి ఈ మొబైల్ రిమోట్ని సెట్ చేశాను. ఈ మొబైల్ రిమోట్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్లో నేను ఈ మోడలే ఎందుకు తీసుకున్నా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తా. ఫస్ట్ ఈ మొబైల్ రిమోట్స్లో ఉన్న మోడల్స్ చూద్దాం. మొబైల్ రిమోట్, ఇక్కడైతే మీరు ఫస్ట్ చూడండి, ఇది ఒక మోడల్ అనమాట. అండ్ అలానే సెకండ్ మోడల్ వచ్చేసి ఇది నేను తీసుకున్న మోడల్. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ 3 మోడల్స్లో నేను ఎందుకు ఈ మోడల్ తీసుకున్నా అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ మోడల్ వచ్చేసి మనకి సింపుల్గా 150కి వస్తుంది. అండ్ అలానే 300కి కూడా వస్తుంది. కానీ ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈ రిమోట్ ఉందో ఇందులో మనకి ఐఓఎస్కి అండ్ అలానే ఆండ్రాయిడ్కి తగ్గట్టు ఉంది. కానీ ఇది ఓన్లీ ఏదైతే ఫొటోస్ తీయడానికి, ఇక్కడ మీరు చూడండి, ఇది ఓన్లీ ఫొటోస్ తీయడానికి అండ్ అలానే వీడియో ఆన్ ఆఫ్కి మాత్రమే యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇది బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది అయిపోయిందంటే మళ్ళీ మనం ఆ బ్యాటరీ కోసం ఆన్లైన్లో రీసెర్చ్ చేసి ఆన్లైన్లో చూసుకొని మళ్ళీ అది ఆర్డర్ చేసుకుని ఆ వచ్చిన బ్యాటరీ మళ్ళీ వర్క్ అవుతుందా లేదా, అంటే ఈ దీనికి సరిపోతుందా లేదా అనేవి మనము మళ్ళీ దానికోసం టైం వేస్ట్ చేయాలి. అందుకే నేను ఇది క్విట్ చేశాను. అంటే ఇది నేను అసలు ఆప్షన్లో పెట్టుకోలేదు. సెకండ్ది వచ్చేసి ఇది నేను తీసుకున్నది, దీనికోసం చూద్దాం. ఇప్పుడు నేను తీసుకున్న మొబైల్ రిమోట్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇది నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఏదైతే నేను తీసుకున్నానో అది మనం ఛార్జింగ్ కేబుల్తో పెట్టుకోవచ్చు ఛార్జింగ్. ఇది ఇందులో ఉన్న ప్లస్ పాయింట్. అంటే బ్యాటరీ అయిపోద్ది అన్న భయం మనకు ఉండదు. సింపుల్గా మనకి ఇది ఛార్జ్ అయిపోయింది అంటే ఇది ఛార్జ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఇది ఓన్లీ మనకి వీడియో ఆన్ ఆఫ్కే కాకుండా రీల్స్ చూసేటప్పుడు ఆ పైన బటన్ నొక్కితే పై వీడియో స్క్రోల్ అవుతుంది, ఈ కింద బటన్ నొక్కితే కింద వీడియో స్క్రోల్ అవుతుంది, అండ్ ఇది నొక్కితే ఏకంగా క్లిక్ అవుతుంది అనమాట. లైక్ బటన్, అంటే వీడియోస్ లైక్ చేయడానికి అండ్ అలానే అవన్నీ. ఇది మీకు ఇంకో వీడియోలో చూపిస్తా. అండ్ అలానే ఈ ప్రైస్ నాకు 499 పడ్డది అనమాట, దగ్గర 500. అండ్ ఇప్పుడు మూడోదానికి వెళ్దాం. మూడోది వచ్చేసి ఇది రింగ్ మోడల్. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇప్పుడు ఇందులో నేను తీసుకునే దాంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఛార్జింగ్ టైపో తెలియదు, బ్యాటరీ టైపో తెలియదు. ఒక ఛార్జింగ్ టైప్ అయినా సేమ్ మోడల్, కానీ రింగ్ మోడల్ వచ్చిందనేసి దగ్గర 1200 వరకు పెట్టాడు. అంటే నాకు ఈ ప్రైస్ అంతగా నచ్చలేదన్నమాట. మరీ ఒక రింగ్ మోడల్ వచ్చేసరికి దగ్గర 1200 అంతే వేస్ట్ కదా. అందుకే నేను ఇది కూడా తీసుకోలేదు. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్ వచ్చేసి, అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. దగ్గర నాకు 500 పడ్డది. సింపుల్గా ఇది ఛార్జింగ్ కేబుల్, అంటే ఛార్జ్ టైప్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఇది 500 అంటే కొంచెం మనీ ఎక్కువే. కానీ నేను ఏదైతే వర్క్ చేస్తున్నప్పుడు ఫేస్ చేస్తున్నానో ఆ ప్రాబ్లంకి ఈ 500 అనేది చాలా వర్త్. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో, లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో షూట్ చేస్తున్న టైంలో ఆన్ ఆఫ్ చేయడానికి మిమ్మల్ని కూర్చోబెడుతుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని రివ్యూ చేసి ఏది బెస్ట్ అనేది మీకు నేను చెప్తా.